హలో అండి, ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ 267 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లాని చూస్తున్నామండి. ఇది మనకు 4 BHK విల్లా. ఇది మనకు డూప్లెక్స్ కాకుండా అండర్ గ్రౌండ్ ఒక మనకు ఫ్లోర్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మనకు అండర్ గ్రౌండ్లో కూడా మనకు ఒక ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విల్లా మనకు ఏ విధంగా ఉంది, దీని మోడల్ ఏ విధంగా ఇచ్చారు, మనకు ఏమేం ఫేసింగ్స్లో ఉన్నాయి, ఎన్ని విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు మనకు దీని కాస్ట్ ఎంత, లొకేషన్ ఎక్కడ అనేది అంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తానండి నేను మీకు. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనం గమనించవచ్చండి, టోటల్గా ఈ ప్రాజెక్ట్లో మనకు 26 విల్లాస్ ఉన్నాయండి ప్రజెంట్. అంటే ఆల్రెడీ రెడీ టు మూవ్ ఉన్న పొజిషన్లో వచ్చేసి 226 ఉన్నాయండి. కానీ యాక్చువల్గా మనకు 200 చేంజ్ విల్లాస్ మనకు ఇంకా అవైలబుల్లో ఉన్నాయండి అప్కమింగ్ డేస్లలో. సో ఒక్కసారి ఫేజ్ 1లో ఏదైతే మనకు 26 విల్లాస్ ఇచ్చారో ఆ 26 విల్లాస్ గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను. దీంట్లో ప్రజెంట్ మనకు 5 అవైలబుల్లో ఉన్నాయండి. 2 వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, 3 వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 40-60 వచ్చిందండి. మళ్ళొకసారి దీని డైమెన్షన్ వచ్చేసి మనకు 40-60 డైమెన్షన్ అనేది వచ్చిందండి. ఇది మనకు విల్లా ముందు 40 ఫీట్ వైడ్ రోడ్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి. టోటల్ సైట్ వచ్చేసి మనకు అన్ని రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ వైడ్ రోడ్లు ఇవ్వడం జరిగిందండి. సో ఒక్కసారి ఇప్పుడు నేను మీకు ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాని చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు గమనించవచ్చు కార్ పార్కింగ్ ఏరియా. ఇది మనకు జస్ట్ ఒక విల్లా మోడల్ అండి. అంటే ఈ విల్లాలో మనము ఏ విధంగా అయితే మనకు ఇంటీరియర్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా దీంట్లో చూపించడం జరిగింది. కాబట్టి ఒకసారి నేను మీకు ఈ మోడల్ విల్లాని చూపిస్తాను. దాని తర్వాత మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని మీరు విజిట్ చేసి చూడొచ్చు. ఒక్కసారి మనం ఫస్ట్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దామండి. ఇది మనకు మెయిన్ డోర్ నుంచి హాల్ అండి. హాల్లో ఎంత చక్కగా మనకు ఎంత మంచి క్వాలిటీతో మనకు ఇంటీరియర్ చేయించారనేది గమనించండి. సోఫా సెట్ అనేది మనం ఇక్కడ ఎట్లా మనం సెట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనం గమనించవచ్చు, ఇది మనకు డైనింగ్ ఏరియాతో పాటు మనకు ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి డైనింగ్ ఏరియాతో పాటు మనకు ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ ఓపెన్ కిచెన్కి మనకు ఒక వాష్ ఏరియా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి నేను మీకు వాష్ ఏరియా అనేది చూపిస్తానండి, గమనించండి. ఇది మనకు వాష్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని వాష్ చేసే విధంగా మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చి కంప్లీట్గా వర్క్ అంతా చేసుకొని బయట నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా మనకు ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిచెన్లో మనకు ఇంటీరియర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపించడం జరిగిందండి మనకు. అండ్ స్టోర్ రూమ్తో పాటు మనకు అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయండి మనకు. నేను స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వెళ్తాను. అండ్ ఫ్రిజ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వెనకాల మనకు వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు వెనక వెంటిలేషన్ స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఈ వెంటిలేషన్ స్పేస్ అనేది చూడొచ్చు. గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు, మనము నర్సరీ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. దాంతోపాటు మనకు ప్రతి విల్లాకి ఎంత స్పేస్ అనేది వదిలేరనేది ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనము ఫస్ట్ బెడ్రూమ్ని విజిట్ చేద్దామండి. సో ఇక్కడ నుంచి ఒక్కసారి మనము ఫస్ట్ బెడ్రూమ్కి మనం గమనిద్దామండి. మనకు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కామన్ వాష్ ఏరియా అనేది కూడా ఒకటి సపరేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము కామన్ వాష్ ఏరియాలో మనకు హ్యాండ్ వాష్ కోసం సింక్ కూడా ఇచ్చారండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనము బెడ్రూమ్ని చూస్తున్నాము. ఈ బెడ్రూమ్ అనేది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్గా చెప్పుకోవచ్చు. చాలా విశాలంగా చాలా స్పేషియస్గా వచ్చింది. వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు ఇక్కడ స్టోర్ రూమ్తో పాటు మనకు అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనం అటాచ్ బాత్రూమ్ని చూస్తున్నాము. చాలా స్పేషియస్గా వచ్చింది. దీంట్లో కూడా మనకు ఫుల్ టైల్స్ అనేది తీసుకోవడం జరిగింది. గీజర్ పాయింట్తో పాటు ప్లస్ మనకు హ్యాండ్ వాష్ కోసం వెస్టర్న్ టాయిలెట్ అన్ని వసతులతో మనకు మొత్తం కంప్లీట్గా మంచిగా కట్టడం జరిగిందండి. ఇప్పుడు ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒక అండర్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. నేను మెట్లు దిగుతున్నాను, గమనించండి మీరు. నేను మెట్లు దిగుతూ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అండర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇక్కడ మనం గమనించవచ్చండి, మనకు ఒక ప్రొజెక్టర్తో పాటు మనకు అంటే ఒక ప్రొజెక్టర్ యూనిట్తో పాటు మనకు ఒక బార్ కౌంటర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు బార్ కౌంటర్ అండి. బార్ కౌంటర్తో పాటు మనకు ప్రొజెక్టర్ మనకు ఏదైతే యూనిట్ ఇచ్చారో ఇక్కడ చూడొచ్చు మనము. అండ్ ఫుల్లీ మనకు సౌండ్ ప్రూఫ్ ఉన్నట్టు ఉంటుందండి. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇదొక మనకు జిమ్ రూమ్ అనేది ఇచ్చారండి. ఇది జిమ్ రూము. అండర్ గ్రౌండ్లో మనం జిమ్ చేసుకునే విధంగా మనకు చాలా స్పేషియస్గా జిమ్ రూమ్ ఇచ్చారండి. ప్లస్ ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. ఇండోర్ గేమ్స్ పెట్టుకోవచ్చు మనం, లేదంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కోసం మనకి ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇది మనకు ప్రొజెక్టర్ పాయింట్తో పాటు మనకు బార్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదామండి. కింద మనకు 3 రూమ్స్ లాగా ఇచ్చారండి. అవి ఎమ్యూనిటీస్ కింద మనం తీసుకోవచ్చు. అంటే మన సపరేట్ జిమ్ మనకు ఉండిపోతుంది, ప్లస్ ప్రొజెక్టర్ రూమ్ సపరేట్ ఉండిపోతుంది, బార్ కౌంటర్ సపరేట్ ఉండిపోతుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా లేదంటే ఇండోర్ గేమ్స్ కోసం యూజ్ అయ్యే విధంగా మనకు ఒక సపరేట్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కసారి మనము ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, రెండవది చిల్డ్రన్స్ బెడ్రూమ్, మూడవది గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఒక్కసారి నేను 3 బెడ్రూమ్స్ కూడా విజిట్ చేయిస్తాను, ప్రేయర్ స్పేస్ అనేది కూడా విజిట్ చేయిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. దీనికి ఇక్కడ పక్కన వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా అంటే బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా ఒక చిన్న రూమ్ అంతా వచ్చిందండి మనకు. వెస్ట్రన్ టాయిలెట్, గీజర్ పాయింట్ అండ్ చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ మనకు రోజ్ కూడా ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్ ఆపోజిట్లో. సో ఇది పిరమిడ్ రూపంలో మనకు ఇవ్వడం జరిగిందండి. పిరమిడ్, హాఫ్ పిరమిడ్ అంటారు కదా, ఆ హాఫ్ పిరమిడ్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది పైన స్లాబ్. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ కోసంతో పాటు బాల్కనీ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఇది మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ అండి. ఓకే, వెస్ట్ ఫేసింగ్లో మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఈ ప్రాపర్టీ 40-60 డైమెన్షన్ తోటి ఉందండి. ఈ ప్రాపర్టీ 40-60 డైమెన్షన్ తోటి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చండి, ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. టోటల్గా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. $4,800 SFT ఉందండి. ఈ ప్రాపర్టీకి టోటల్గా మనకు 4,800 SFT అనేది రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా మనకు ఒక బాల్కనీ పాయింట్ అనేది వచ్చిందండి మనకు. ఓకే, ఇది మనకు విల్లా బ్యాక్ సైడ్లో వచ్చే బాల్కనీ. ఇది మనకు ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం ఇప్పుడు మనము. ఇది బ్యాక్ సైడ్. ఓకే, విల్లాస్ మధ్య బ్యాక్ సైడ్ వచ్చిన బాల్కనీ అండి మనకు. టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇక్కడ పైన హాల్ అండి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది గెస్ట్ రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. వర్క్ అనేది జరుగుతుంది, చాలా స్పీడ్ వర్క్ అనేది జరుగుతుందండి. ఇది గెస్ట్ రూమ్కి ఇంకా చాలా పెద్ద మనకు బాల్కనీ అనేది వచ్చిందండి ఫ్రంట్ సైడ్లో. దీని లొకేషన్ గమనిస్తే అండి, శంషాబాద్ రోడ్ అండి. ఇది మనకు శంషాబాద్ రోడ్ అనేది మనకి ఇక్కడ నుంచి శంషాబాద్ మెయిన్ అరైవల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మీకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. శంషాబాద్ టౌన్ని మనం ఇక్కడ చుట్టుపక్కల చూడొచ్చండి. చాలా వెరీ నియరెస్ట్ ఉందండి మనకు హైవే నుంచి. శంషాబాద్ హైవే ఏదైతే ఉందో అది జస్ట్ నియరెస్ట్ డిస్టెన్స్లో ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 3,20 lakhs అండి. 3.2 CR బడ్జెట్ అండి దీన్ని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. 3,20 lakhs బడ్జెట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి.